హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమితోల. జీరో నుంచి స్టార్ట్ చేశాను. 730 సబ్స్క్రైబర్స్ గెయిన్ చేయగలిగాను. చాలా అంటే చాలా హ్యాపీ. ఫస్ట్ ఫోర్ మెంబర్స్ ఉండేవాళ్ళు సబ్స్క్రైబర్స్, అంటే నాకు తెలిసిన వాళ్ళు, నాకు క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. తర్వాత ఫస్ట్ మెంబర్ ఝాన్సీ గారు అనే సబ్స్క్రైబ్ చేశారు. అసలు అప్పుడు నాకు నమ్మకం వచ్చింది, నా ఛానల్లో ఒక 10 మంది 20 మంది సబ్స్క్రైబర్స్ వస్తారు అని అప్పుడు అనుకున్నానమాట. బట్ ఇప్పుడు 100, 200, 500, 730 మెంబర్స్ని గెయిన్ చేయగలని చాలా హ్యాపీ అనమాట. నా లైఫ్లో సక్సెస్ అనేది రాదు, ఒక్క పర్సన్ సబ్స్క్రైబ్ చేసుకున్నా నేను వీడియోస్ షూట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నా. ఈ యూట్యూబ్ ఛానల్ వల్లనే నేను నా ఫోన్ కూడా లాస్ అయ్యాను. వీడియో తీస్తూ ఫోన్ కింద పడిపోయి పగిలిపోయింది. అప్పుడు కొద్దిగా గ్యాప్ వచ్చింది వీడియోస్. మళ్ళీ ఫోన్ కొనుక్కున్నా, మళ్ళీ తర్వాత వీడియో స్టార్ట్ చేశాను. అట్లా అట్లా మెల్లిమెల్లిగా ముందుకైతే వెళ్తున్నాను. లైఫ్లో అట్ ఎ టైం నైట్కి నైట్ సక్సెస్ అయితే రాదు. లక్ బీభత్సంగా ఉంటేనే వస్తుంది. బట్ మనకంత సినిమా అయితే లేదులేండి. గొడ్డు చాకరీ చేసి మామూలు కష్టం కాదు, గొడ్డు కష్టం పడితే కానీ సక్సెస్ రాదు. అది కూడా 0% అని చెప్తాను. నాకు లక్ అయితే అస్సలు ఫేవర్ చెయ్యదండి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న స్టిల్ ఇప్పటి వరకు లక్ నా లైఫ్లో అసలు లేదని చెప్పచ్చు. అది విషయం. లైఫ్లో చిన్న చిన్న హ్యాపీనెస్లు చాలా ఇంపార్టెంట్ మనకు. నన్ను అడుగుతారు, ఒక్కదానివి ఎక్కడైనా హ్యాపీగా ఉండగలుగుతావు, నీతో పాటు చుట్టుపక్కల ఎవరున్నా ఎవరు లేకపోయినా అని చెప్పి. నన్ను నేను ఎక్కువ లైక్ చేసుకుంటాను. వీడియోస్ కానీ ఎడిటింగ్ కానీ ఇదంతా చాలా ఇష్టంగా చేస్తాను. ఒక వీడియో ఎడిటింగ్ చేయాలంటే నేను నైట్ అంతా మేల్కొని చేస్తానన్నమాట. అంత ఇష్టం నాకు ఒక వీడియో షూట్ చేయడము, దాన్ని ఎడిటింగ్ చేయడము, డబ్బింగ్ చెప్పడం కూడా చాలా ఇష్టం. కానీ కొన్ని సిచ్యువేషన్స్ సరిగా లేకపోవడం వలన యూట్యూబ్ ఛానల్లో వీడియో సరిగా అప్లోడ్ చేయలేకపోయాను లాస్ట్ ఫ్యూ డేస్. బట్ ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్ కొంచెం ముందుకు వెళ్తుంది. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. మనం చేసే దాని మీద కొంచెం అయినా సబ్స్క్రైబర్స్ పెరిగినా పెరగకపోయినా నా డైలీ రొటీన్ లైఫ్ని నేనైతే యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవాలి. ఫ్యూచర్లో ఇవి నాకు మెమొరబుల్గా ఉంటాయి కదా, అది నాకు ఇష్టం అనమాట. ఇప్పుడు చూడండి, 5 years బ్యాక్ ఇప్పటికి మనలో ఎంత డిఫరెన్స్ ఉంటుంది. ఆఫ్టర్ 5 years తర్వాత కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకని యూట్యూబ్ తర్వాత మన వాళ్ళకి ఎవరికైనా చూపడానికి ఇది నేను అప్పట్లో ఇట్లున్నాను అని చెప్పుకోవడానికన్నా ఒక మెమొరబుల్గా ఉంటుందని నాకు చాలా ఇష్టం. ఇక్కడైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాను. వెళ్ళడానికి ఎవరు లేకపోయిండే, బట్ దేవుడు అనుగ్రహిస్తే ఏదైనా జరుగుతుంది అన్నట్టు అనుకోకుండా మనసులో మాట వేరే వాళ్ళ త్రూ మా నైబర్స్ వెళ్ళాము ఆ టెంపుల్. కానీ వాళ్ళు అడగడము అప్పటికప్పుడు నేను రెడీ అయ్యి వెళ్ళడం జరిగిందనమాట. చాలా హ్యాపీ. ఫ్రైడే రోజు దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళడం చాలా చాలా హ్యాపీ అనమాట. దేవుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్కడ వీడియోస్ ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే గుడికి వెళ్ళిన ప్రశాంతంగా వీడియోస్ అదంతా ఎందుకు, పక్కన వాళ్ళకి కొంచెం ఎట్లనో అనిపిస్తుంది అని చెప్పేసి వీడియోస్ అయితే చేయలేదు. గెట్ రెడీ విత్ మీ అయితే షూట్ చేశాను. రేపైతే అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా మీరు చూడండి. మన ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.